హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమందరం బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను ఆశిస్తున్నాను. కానీ ఎలా ఉన్నారు అనేదైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇది నిన్నటి ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. మా ఇంట్లో ఎప్పుడైనా గానీ వచ్చి పులిహోరం చేస్తే తినంది ఎవరంటే మా తులసి అనమాట. మా విష్ణుప్రియ కొంచెం బాగానే తింటది. మేము కూడా బాగానే తింటాం. అది ఎప్పుడు చేయం కాబట్టి ఎప్పుడో ఒకరోజు కాబట్టి బాగానే తింటాం. నువ్వు సంవత్సరానికి ఒకసారి చేసినా కానీ ఇంక మా తులసి గురించి చెప్పాలంటే ఆమె తినదు. ఆ రోజు ఉపవాసమే ఉంటదనమాట. అలాంటిది ఆమె నిన్న లెమన్ రైస్ అడిగింది. సో, లెమన్స్ లేవమ్మా ఇంట్లో. ఉంటే నేను పారేస్తా అనమాట. ఈ ఫ్రిడ్జ్‌లో ఏస్తాడు మా ఆయన. బయటికి పోతే లెమన్సే తెస్తాడు. అయి ఫ్రిడ్జ్‌లో ఏస్తే కవర్‌లో పెట్టడు, ఏం పెట్టడు. అయి అక్కడ ఏస్తాడు. ఇంకా ఫ్రిడ్జ్‌లో అయి కొంచెం పైన గట్టిగా అయిపోగానే తీసి పడేస్తా ఉంటా అనమాట. అట్లనే అన్నీ పడేసిన. లెమన్ రైస్ అడిగిందనమాట. నిన్న మధ్యాహ్నం కూడా పాపం అన్నం తినలేదు. ఓన్లీ గోధుమ రవ్వతోని ఉప్మా చేసి ఇచ్చిననమాట. మొన్న టీచర్స్ డే అని ఏదో సెలబ్రేట్ చేసుకున్నారనమాట స్కూల్లో. ఇద్దరు శారీస్ కట్టుకొని పోయారు. ఇక ఇంటికి వచ్చి అడ్డం పడ్డారనమాట. ఇంక అసలు నిన్న లేవలేదు, స్కూల్కి వెళ్ళలేదు. సో అయితే నైట్ ఇంక అది చేద్దాము అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉందేమో తెచ్చుకోపో లెమన్స్ అంటే వెళ్ళింది. కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా లేవంట. ఇంకా తప్పదులే అని చెప్పేసి చిక్కుడుకాయ గిలుతా ఉన్నాను నేను. అప్పుడు 7:30 అయిందనమాట. 7:30కి వంట స్టార్ట్ చేయాలి. కరెంట్ ఏందో అండి రాత్రి ఒకటే పోవుడు రావుడు అనమాట. అసలు చిక్కుడుకాయ కూర ఎంత ఇష్టంగా చేసుకున్నాను. అన్నం ఆకలి అయినప్పుడే కరెంటు పోయింది. ఇక ఆకలి నాకు చల్లారిపోయింది అనమాట. మా గులాబీ చెట్టు చూసిరా ఎంత మంచిగా పూలు పూస్తుందో. అసలు చూడ చక్కగా ఉన్నాయి కదా. నేను వైట్ గులాబీ, రెడ్ గులాబీ 2 తీసుకుంటే ఇంకా రెడ్ గులాబీ చేతికి రాలేదనమాట. కోతులు ఎక్కడ బతకనిస్తాయి, పీకేయను అటేయను ఇటేయను. ఇంకా రెడ్ గులాబీ అయితే లేదు. ఈ వైట్ గులాబీ చూస్తే నేను అన్నాను కదా మా విష్ణుప్రియ ముందు, అబ్బా రెడ్ది అయితే ఎంత బాగుండేదో కదమ్మా అంటే, అట్లా అనకు మమ్మీ బాధపడతాయి ఆ పువ్వులు, మళ్ళీ వైట్ గులాబీని తక్కువ చేసినట్టు ఉండదా, అట్లా ఎందుకు అంటున్నావు అంటుందన్నమాట. నిజంగా నేనైతే ఒక్క నిమిషం ఆశ్చర్యపోయినా. నిజంగా అండి, ఎవ్రీథింగ్ ఎనర్జీ అనమాట. అన్నిటికీ ఎనర్జీ ఉంటుంది. అవి వింటాయంట పువ్వులు కూడా. నిజంగా చెప్పాలంటే మా విష్ణుప్రియ పెద్దవాళ్ళలాగానే చేష్టాలు చేసేదనమాట ఒక్కొక్కసారి. ఈ పువ్వులు బాగున్నాయని మా తులసి అన్నది ఈరోజు మార్నింగ్ లేసి, అమ్మ దిష్టి పెట్టకన్నా అమ్మ, ఊకే చెట్టు మీదనేనా మీ ధ్యాస తల్లి బిడ్డలది అని తిడతా ఉంది. అయితే మీలో ఎవరైనా ఇల్లులు కట్టుకోవాలనుకున్నా, ఆఫీసెస్ అయినా, ఫామ్ హౌసెస్ అయినా, లేదంటే పాత ఇల్లు రిపేర్ చేయించుకోవాలనుకుంటున్నా కానీ, లేదంటే ఏదైనా ఇష్యూ వల్ల ఇల్లు మధ్యలోనే ఆగిపోయింది అనుకున్న వాళ్ళకి, సో ఒక గొప్ప సువర్ణ అవకాశం అండి. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళు 100% జెన్యూన్గా బయట రేటు కంటే కొంచెం తక్కువకే వీళ్ళ దగ్గర ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. సో మీకు తప్పకుండా బెటర్గా వీళ్ళు వర్క్ చేసి మీ హ్యాండ్ ఓవర్ చేస్తారు అనుకున్న టయానికి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ అవ్వండి. అన్ని ఇంకా ఇంటికి సంబంధించింది ఏదైనా, కన్స్ట్రక్షన్కి సంబంధించిందైనా, రినోవేషన్